బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ అంశానికి సంబంధించి గతంలో జయసూర్యపై అవినీతి ఆరోపణలు వినిపించిన సందర్భం, పేకాట సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కు జన సైనికులు ఫిర్యాదు చేశారు. ఇటు విచారణకు ఆదేశించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియామకానికి సంబంధించి మాట్లాడుకున్నాం. గతంలో జయసూర్యను ప్రశంసించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జయసూర్యపై ఆరోపణలు రాజకీయమన్నారు రఘురామకృష్ణరాజు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అనే మాటలు మనం విన్నాం. భీమవరం డివిజన్ పరిధి గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ తగాదాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఫిర్యాదులు వెళ్ళాయంటూ కూడా చర్చించుకున్న సందర్భం. అయితే దీనికి సంబంధించి తీవ్రంగా రియాక్ట్ అయ్యారైనా, అలాగే హోంమంత్రితో పాటు డీజీపీ కూడా ఫిర్యాదు చేశారంటూ మాట్లాడుకున్న సందర్భం. సో ఇక్కడి నుంచే దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమి నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తారు అనే మాట వినిపించింది. అధికార కూటమి నేతల పేర్లు వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారే ఆరోపణలు వచ్చాయనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న క్రమం. అయితే ఏం జరిగింది? గత పోస్టింగ్ గురించి మాట్లాడుకుంటే జయసూర్య గతంలో గన్నవరం డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన భీమవరం బదిలీ చేయడం జరిగింది. బదిలీ రద్దు ఉదంతం గురించి మాట్లాడుకుంటే గతంలో ఒకసారి ప్రభుత్వం ఆయన భీమవరం నుంచి బదిలీ చేసినప్పటికీ ఒక కీలక నేత సిఫారసుతో ఆ బదిలీని నిలిపివేయించుకున్నారు అంటూ కూడా అక్కడ చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం జయసూర్య స్థానంలో భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమితులైన సందర్భం. సో ఈ వివాదాలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే ఇంకా మరిన్ని అంశాలు చర్చకు వచ్చిన క్రమం. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రస్తుతం గతంలో జయసూర్య ఆరోపణలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు ఎందుకు మళ్ళీ భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ గురించి మాట్లాడుకున్న సందర్భం, అసలు ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, అసలు ఏం జరుగుతోంది భీమవరం విషయంలో, ఆ డీఎస్పీ వ్యవహారంలో? థ్యాంక్ యూ సచిన్. ఒక 3 నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఎస్పీ భీమవరం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో జయసూర్యపై విచారణ చేయాలంటూ హోంమంత్రితో పాటు ఇటు ఎస్పీ అద్నం నయీం అస్మీకి కూడా డైరెక్ట్ గా ఫోన్ చేసి పలు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా పలు టీంలు కూడా డిఎస్పీ జయసూర్యపై విచారణకైతే భీమవరంలో తిరిగిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మొదట్లో పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితతో పాటు ఎస్పీ అద్నం నయీం అస్మీ కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పుడు సివిల్ తగాదాలతో పాటు పేకాట కోడిపందాల్లో ఎక్కువగా డిఎస్పీ జయసూర్య మాట వినిపిస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ జయసూర్య వ్యవహార శైలిపై కొంతమంది భీమవరానికి చెందిన కూటమి నాయకులే స్వయంగా పవన్ కళ్యాణ్ కు పలు దఫాల్లో ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే దాదాపు డిఎస్పీ జయసూర్యపై ఒక్కసారి చేసిన ఫిర్యాదు కాదు ఇది. దఫాలుగా భీమవరానికి చెందిన కూటమి నాయకుల్లో ప్రస్తుతం ముఖ్యంగా వినిపిస్తున్న ఒక నేతకు సంబంధించి అనుచర వర్గం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వద్దకు 2-3 దఫాలుగా వెళ్లి డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించి పక్కాగా ఆయనకు సంబంధించి ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకున్నాడు, దీనిపై మొత్తం వివరణతో కూడా పవన్ కళ్యాణ్ కు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టి హోంమంత్రి అనితతో పాటు ఎస్పీ అద్నం నయీం అస్మీకి కూడా ఈయనపై డిఎస్పీ జయసూర్యపై విచారణకు ఆదేశించాలంటూ కూడా సంకేతాలు జారీ చేశారు. అప్పటి నుంచి కూడా డిఎస్పీ జయసూర్యపై పలు టీంలు కూడా ఎంక్వైరీకి తిరిగిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు అయితే డిఎస్పీ జయసూర్య ఎవరైతే ఉన్నారో తాను మంగళగిరి హెడ్ క్వార్టర్ లో పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. భీమవరం నూతన డిఎస్పీగా సీనియర్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో రఘువీర్ విష్ణు అయితే నియామకమయ్యారు. ప్రస్తుతం గతంలో దీనికి సంబంధించి ఒక కాంట్రవర్సీ వివాదం కూడా నెలకొంది. డిఎస్పీ జయసూర్య ఒక మంచి స్థాయి వ్యక్తి అంటూ కూడా RRR తో పాటు కొంతమంది నాయకులు కూడా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కూడా తర్వాత దీనిపై సాక్షాత్తు పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశిస్తే RRR డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిఎస్పీ జయసూర్యను ఎందుకు వెనకేసుకొస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తర్వాత మీడియా సమావేశం నిర్వహించి దానంతటినీ కూడా ఈయన కేవలం డిఎస్పీ నాకున్న అభిప్రాయం మాత్రమే చెప్పని, దీనిపై జనసేన నాయకులు ఎవరో కూడా ఇబ్బంది పడవద్దు అంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పడంతో అక్కడితో ఆ కాంట్రవర్సీ అయితే ముగిసిన పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది కూడా డిఎస్పీ వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఈ డిఎస్పీ జయసూర్యకి సంబంధించి గతంలోనే పలు ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. పేకాటతో పాటు కోడిపందాలు ఇతరత్ర సివిల్ తగాదాల్లో కోట్ల ఆస్తి గడించారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ విధంగా విచారణకు ఆదేశించడం, ప్రస్తుతం డిఎస్పీ ఈ విధంగా మంగళగిరి
పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయమని అడగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డివిజన్ పరిధిలో ప్రధానంగా ఇదైతే చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే అప్పట్లో ఎందుకు దీన్ని వెనకేసుకు రాకుండా ఎందుకు డిఎస్పీని పొగిడారంటూ కూడా గతంలో కాంట్రవర్సీ నెలకొన్నప్పటికీ అప్పుడు RRR కాస్త దీనికి వివరణ ఇచ్చడంతో అప్పుడు ఇదైతే సత్తుమణిగింది. ప్రస్తుతం ఈ డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించి విచారణలో నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి డిఎస్పీను ఈ విధంగా మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు వచ్చాయి కాబట్టి ప్రస్తుతం డిఎస్పీ జయసూర్య మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయదలుచుకున్నారు. అనంతరం ఇప్పుడు రఘువీర్ విష్ణు నూతన డిఎస్పీగా భీమవరం రానున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమం ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలోనే ఎందుకు బదిలీ చేశారు అనే ప్రశ్న తలెత్తుతోందా? ఒకవేళ అదే కనుక తలెత్తితే పోలీసు శాఖ నుంచి ఎటువంటి వివరణ వస్తుంది దీనికి సంబంధించి? మనోజ్, దాదాపు 3 నెలలుగా కూడా డిఎస్పీ సంబంధించి ఈ విచారణ అనేది సాగుతుంది. ఇటు చాలా పకడ్బందీగా కూడా చాలా వరకు కూడా డీజీపీ కార్యాలయాల నుంచి 2 నుంచి 3 టీంల వరకు కూడా డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించి కొన్ని రిపోర్టులు కూడా సేకరించినట్టు తెలిసింది. అంతేకాకుండా డిఎస్పీకి సంబంధించి ఎక్కడైతే కూటమి నాయకులు కొంతమంది వద్ద డబ్బులు తీసుకున్నారు, భారీ ఎత్తున సివిల్ తగాదాలు పరిష్కరించారంటున్నారు, వారి వద్దకు కూడా ఈ టీములు వెళ్లి వారి వద్ద వివరాలు సేకరించిన పరిస్థితి నెలకొంది. 3 నెలల బట్టి కూడా విచారణ కొనసాగింది కాబట్టి అనంతరం ఈ విచారణకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి వెంటనే ఈ విధంగా తప్పు జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విధంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేయించారంటూ కూడా పెద్ద ఎత్తున ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదైనప్పటికీ కూడా భీమవరం డిఎస్పీ వ్యవహార శైలిలో ముందు నుంచి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా ఆయన కొనసాగుతున్నారు. అంటే గతంలోనే భీమవరంలో అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న క్రమంలో పెద్ద స్థాయిలో ఆయనకి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అదే స్టేషన్ లో మళ్ళీ ఆయన అదే డివిజన్ పరిధిలో ఆయన డిఎస్పీగా వచ్చారు కాబట్టి ఆయనకి పెద్ద ఎత్తున ఈ విధంగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఆయన అక్రమాలకు అవినీతి చేశారంటూ కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున ఈయనపై కాస్త ఎక్కువ రూమర్స్ అనేవి వినిపించాయి. ప్రస్తుతానికైతే ఈ విచారణకు ఆదేశించడం, పలు టీములు ఆయనపై ఎంక్వైరీ చేయడం, రిపోర్టు ఉన్నతాధికారులకు ఇవ్వడం, అనంతరం డిఎస్పీ జయసూర్యను మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయమన్నాడు. ఇదంతా కూడా డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పిందంతా వాస్తవమే కాబట్టి ఆయన్ని మంగళగిరి లో రిపోర్ట్ చేయమన్నారు కాబట్టి ఇది అంతా కూడా వాస్తవం అని తెలుస్తుంది. ప్రస్తుతం భీమవరం నూతన డిఎస్పీకి అయితే రఘువీర్ విష్ణు అయితే బాధ్యతలు స్వీకరించారు. సాధారణంగా డిఎస్పీల బదిలీ వ్యవహారానికి మనం చూసుకుంటే పోలీసుల్లో డిఎస్పీ బదిలీలు ఏకదాటిగా ఒకేసారి 10 నుంచి 15 మంది ఒకేసారి పలు జిల్లాలకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కేవలం ఒక్క డిఎస్పీ జయసూర్యను మాత్రమే రిపోర్ట్ చేయించి కొత్త డిఎస్పీగా ఈయన రఘువీర్ విష్ణు వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఈ ఎంక్వైరీలో పవన్ కళ్యాణ్ చెప్పినవన్నీ వాస్తవాలే కాబట్టి ఈ జయసూర్యను మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయదలిచినారని కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గతంలోనే వైసీపీ హయాంలో ఆయన భీమవరంలో డిఎస్పీ వ్యవహరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే సాధారణ డిఎస్పీ బదిలీలు కూడా జరిగాయి. అప్పుడు ఆయన అనంతపురం డిఎస్పీగా కూడా బదిలీ అయ్యారు. అయినప్పటికీ కూడా 1-2 రోజుల్లోనే మరొకసారి భీమవరానికి డిఎస్పీగా ఆయన అదే స్థానానికి వచ్చారు కాబట్టి ఆయన పెద్ద స్థాయిలో రాజకీయ పలుకుబడితో పాటు పెద్ద స్థాయి నాయకులు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేశారంటూ పలు రూమర్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కూటమికి చెందిన నాయకులే పవన్ కళ్యాణ్ కి ఈ విధంగా ఫిర్యాదు చేయడం, ప్రస్తుతం ఆయనపై ఎంక్వైరీ చేయడం, ప్రస్తుతం డిఎస్పీ బదిలీ అవడం ఇదంతా కూడా కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎస్పీ కూడా ఇవన్నీ చేసినట్లు రుజువైంది కాబట్టి ఇదంతా కూడా డిఎస్పీని మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్ కు రిపోర్ట్ చేయాలంటూ చెప్పడంతో ఇదంతా వాస్తవం అని తెలిసింది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం కాస్త ఒక కొలిక్కు వచ్చింది. భీమవరం డిఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య మంగళగిరిలో రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం నూతన డిఎస్పీగా రఘువీర్ విష్ణు కూడా నియామకమయ్యారు. విశ్వసింగ్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం భీమవరం డిఎస్పీ జయసూర్య బదిలీ అంశం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది. గతంలో జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పేకాట సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కు జన సైనికులు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భీమవరం కొత్త డిఎస్పీగా రఘువీర్ విష్ణు నియామకానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. గతంలో జయసూర్యను ప్రశంసించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జయసూర్యపై ఆరోపణలు రాజకీయమన్నారు రఘురామకృష్ణంరాజు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భీమవరం డిఎస్పీ జయసూర్య అంశానికి సంబంధించి ఎందుకంటే అక్రమ పేకాట దాంతోపాటు సివిల్ తగాదాలో జోక్యం చేసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు గతంలో మాట్లాడుకున్నాం. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కంప్లైంట్స్ ని తీవ్రంగా పరిగణించారు. దీంతో విచారణకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలోని విచారణ కొనసాగుతుందో పక్కా. దీని గురించి చర్చ జరుగుతూ ఉండగానే డీఎస్పీ జయసూర్యని బదిలీ చేస్తూ హోంశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణుని నియమించడం జరిగింది పోలీసు శాఖ. అయితే డీఎస్పీ జయసూర్య భీమవరంలో ఏడాది నుంచి ఆయన డీఎస్పీగా ఉన్నారు, పనిచేస్తున్నారు. అయితే అక్కడ పేకాట శిబిరాలకు మద్దతు తెలుపుతున్నారు, ప్రైవేటు సెటిల్మెంట్లు అలాగే ఆస్తి వివాదాల్లో పక్షపాతం చూపిస్తున్నారనే ఆరోపణలు మరి ముఖ్యంగా జన సైనికులు ఇటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫిర్యాదులను సీరియస్గా పరిగణించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. దీంతో అక్కడ ఎస్పీతో మాట్లాడి నివేదిక కోరారనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జయసూర్యను మంచి అధికారిగా ప్రశంసిస్తూ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం గురించి అప్పుడు కాస్త కైండ్ ఆఫ్ అంటే ఆయన పొగడ్డం, అలాగే ఇటు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి విచారణకు ఆదేశించడం, దాంతోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ అంశాన్ని అంటే జయసూర్యను మంచి అధికారిగా మాట్లాడడం, సో ఇలా ప్రశంసిస్తూ మాట్లాడిన పరిస్థితి. సో ఇది ఉభయ గోదావరి జిల్లాలో కాస్త ఆరోపణలకు సంబంధించి అంటే కాస్త సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ ఆరోపణలు పూర్తిగా రాజకీయం అంటూ రఘురామకృష్ణరాజు అన్న సందర్భం. సో ఇక్కడి నుంచి ఇది కొనసాగుతూ వచ్చింది. ఈరోజు కీలకమైన డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి, ఈ కథనానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.